పవన్ కళ్యాణ్ ఉపన్యాసాల్లో ఇదివరకు ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశాలు ఉండే. నేను అది చాలా వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. 2019 ఎలక్షన్స్ ముందైతే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఉన్న ఉద్దేశాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు అలాంటి ఒక నిర్మాణాత్మకమైనవి లేవు. కేవలం శాపనార్థాలు పెట్టడం, తిట్టిపోయడమే నడుస్తుంది. కాబట్టి దాంట్లో విశ్లేషించడానికి ఏమీ లేదు. అలా కాకుండా ఇదిగో ఇది ఇట్లా చేస్తాం అనేది ఖచ్చితంగా అర్థమయ్యేటటువంటి ఆమోదయోగ్యమైనటువంటిది. షణ్ముఖ వ్యూహాల ఇట్లాంటివన్నీ కూడా. కానీ ఇప్పుడు అట్లా లేదు. అందుకనే ఎక్కువగా విశ్లేషించట్లేదు. జస్ట్ ఆయన ఉపన్యాసాన్ని మాత్రమే టచ్ చేసి వదిలిపెడతారు. నిన్న మాట్లాడిన దాంట్లో మాత్రం ఒక చక్కటి లాజిక్ తీశారు. జగన్ మీద రాయి విసిరినటువంటి వ్యక్తిని వారం తిరక్కముందే పట్టుకున్నారు. బట్ రామతీర్థంలో రాముల వారి విగ్రహానికి సంబంధించిన తల తీసుకెళ్ళినటువంటి వ్యక్తికి ఈ రోజు వరకు పట్టుకోలేకపోయారు. తలను తీసి తెంచేసినటువంటి వ్యక్తికి, ఆ విగ్రహానికి సంబంధించి జరిగినటువంటి అపచారం, అవమానానికి, విగ్రహం కట్టించి పెడతామంటూ మాట్లాడిన కొడాలి నాని మాట ప్రతి ఒక్కళ్ళని గుండెల్లో గుచ్చింది. బట్ ఇంతవరకు వాడిని ఎవరిని పట్టుకోవాలి. అప్పుడు అదే కాదు, మొత్తం 5-6 ఇన్సిడెంట్ జరిగినాయి. దానికి అప్పుడు సిఐడి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఏదో ఒక రంపంతో ఇదంతా చేశారని ఆ రంపాన్ని కూడా పట్టుకున్నారు. ఆ రంపం ఏమైందో తెలియదు, దర్యాప్తు ఏమైందో తెలియదు. ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. అదేమంటే ఆ తర్వాత టీడీపీ వాళ్ళు ఎక్కడో విగ్రహాన్ని మార్చారంటూ రాజమండ్రిలో ఒకటి 2-3 ఇన్సిడెంట్స్ చేయట్లే తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసేసి ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారని కవర్ చేసేయడానికి ప్రయత్నించారు. కానీ మరి అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళే తీసుకెళ్ళి బొక్కలోది ఎందుకు చేయలే? రథ దహనాన్ని అంతే జరిగింది, ఇక్కడ రాముల వారి దానికి జరిగింది అదే. ఆ పాయింట్ని చక్కటి పాయింట్ రైజ్ చేశారు. ఆ విషయంలో అభినందించాలి.